వికలాంగులకు ఉపాధి కల్పిస్తామన్నారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లో వయోవృద్ధులకు వికలాంగుల అసెస్మెంట్ క్యాంప్ పరిశీలించారు. డీడీఆర్సీ సెంటర్ భవన్లో వికలాంగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సదరన్ సర్టిఫికేట్ ఉన్నవారికి పరికరాలను అందజేస్తామన్నారు. సర్టిఫికేట్ లేని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఈరోజు మన రాష్ట్రంలో వికలాంగులకు సంక్షేమం కొరకు DDRC స్థాపించిన ఆఫీస్ ఉన్నాము. రాష్ట్రం ద్వారా ఎన్నో అవుతాయి, ముఖ్యంగా పెన్షన్లు వస్తాయి. కానీ కేంద్రం ద్వారా కూడా అలింకో అంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కంపెనీ, వాళ్ళ ద్వారా కూడా ఎంపీలు రాస్తే 2-3 కోట్ల వరకు వికలాంగులకు అవసరం ఉన్న వస్తువులన్నీ కూడా, కాళ్ళు లేని వాళ్ళకు క్రచెస్, లేకుంటే ఆర్టిఫిషియల్ లిమ్సో, లేకుంటే వీల్ చైర్లో ఎలక్ట్రిఫైడ్ వీల్ చైర్స్, లేకుంటే చెవులు వినబడిన వాళ్ళకి హియరింగ్ ఎయిడ్, కళ్ళు కనబడిన వాళ్ళకు వాకింగ్ స్టిక్లు, ఎలక్ట్రానిక్ వాకింగ్ స్టిక్స్, ఇటువంటి ఎన్నో ఐటమ్స్ అవి అలింకో మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ద్వారా నేను వాళ్ళకి రాసినాను. ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు వాళ్ళ కాన్స్టిట్యున్సీలు చేస్తే బాగానే 2-3 కోట్ల వరకు వస్తువులు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినాయి. ఇక్కడ సరూర్ నగర్లో అవుతున్నది, రేపు శంషాబాద్లో అవుతుంది, నిన్న చేవెళ్లలో అయిపోయింది, తర్వాత వికారాబాద్ జిల్లాలో కూడా అవుతుంది ఇది. అయితే దీని ద్వారా మొత్తం 100% కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ అన్ని వస్తువులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు ఇక్కడ DDRCలా సర్వే జరుగుతుంది. ఎవరికి ఏం అవసరము, ఎటువంటి అవసరము, దాని కొలత ఉంటుంది, వాకింగ్ స్టిక్స్ అయినా ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నారు. కానీ దీనికి మాత్రము కేంద్ర ప్రభుత్వము ఉచితంగా ఇచ్చినా కూడా దీనికి మాత్రము సదరన్ సర్టిఫికేట్, ఇంకా UDID అంటే యూనిఫైడ్ డిసేబుల్డ్ ఐడి కార్డు కావాలి, అండ్ ఆఫ్ కోర్స్ ఆధార్ కార్డు కావాలి. అయితే ఎంతో మంది వికలాంగులకు ఈ సదరన్ సర్టిఫికేట్ రాలేదు. అయితే వీళ్ళు కేంద్ర ప్రభుత్వం బాధ్యత. నేను చాలా మందికి రాలేదు. నేను ఉత్తరం కూడా ప్రభుత్వానికి, దామోదర్ రాజనరసింహ గారికి నేను ఉత్తరం కూడా రాసినాను. బహుశా తొందరలోనే వస్తుండో రాని వాళ్ళకు, కానీ మళ్ళీ సర్వే చేపిస్తాం. అప్పటి వరకు వస్తే మంచిగా.